శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పై సంచలన ఆరోపణలు చేశారు దళిత మహిళా ప్రిన్సిపల్. తాను ఏ తప్పు చేయలేదని, తనను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారామె. తనను కావాలనే కంచిలికి ట్రాన్స్ఫర్ చేశారని, రిలీవ్ కాకుండానే ఒత్తిడి చేసి వేరొకరిని జాయిన్ చేయించారని దళిత సంఘాలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానన్నారు. తనకు తన కుటుంబానికి ఎమ్మెల్యేతో ప్రమాదం పొంచి ఉందన్నారు. తాను తప్పు చేస్తే డిపార్ట్మెంట్ పరంగా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటే సముచితంగా ఉండేదన్నారు. తనకు సూసైడ్ థర్డ్స్ వస్తున్నాయన్నారు లేడీ ప్రిన్సిపల్. ఎమ్మెల్యే చెప్పింది విని తనను బదిలీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారామె. ప్రిన్సిపల్ కు మద్దతుగా దళిత ప్రజా సంఘాలు ముందుకొచ్చాయి. ఆమెకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించాయి. ఒక దళిత ప్రిన్సిపల్ ను వేధించడంపై మండిపడుతున్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయకపోతే పోరాటం కొనసాగిస్తామని చెబుతున్నారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ తో పాటు టీడీపీ నేతలు వేధింపులు భరించలేకపోతున్నామని, ప్రిన్సిపల్ చేసిన ఆరోపణలపై ఎంక్వైరీ చేయాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రాత్రి 10 దాటిన తర్వాత కూడా పార్టీ కార్యాలయానికి పిలిపించడమే కాకుండా వీడియో కాల్స్ చేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాగే నియోజకవర్గంలోని అనేక మంది మహిళా ఉద్యోగులను ఎమ్మెల్యే వేధిస్తున్నారన్నారు. దీనిపై ఉన్నత అధికారులతో పాటు మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్ కు ప్రిన్సిపల్ ఫిర్యాదు చేయడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నా పైన ఇంత దారుణమైన మానసిక ఒత్తిడి గురి చేస్తూ నన్ను ఇంత బాధ పెడుతున్నారు. ఇప్పుడు ఇంత ధైర్యంగా నేను బయటకు వచ్చి చెప్పడం వల్ల ఇంకా నా ఫ్యామిలీ పైన కూడా అతని ఎఫెక్ట్ చూపించవచ్చు. నాకేమైనా జరిగితే మాత్రం ఈ అధికారులందరిదే కారణం. ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఈ ఒత్తిడి ఏం తప్పు చేశారని నన్ను ఇంత వేధిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు అతనే నన్ను తిట్టారు. అతనే తిట్టి అతనే నా పైన ఇంత దారుణంగా, ఒక మహిళనని కూడా చూడకుండా అంత దారుణమైన హెరాస్మెంట్ జరగడం చాలా బాధగా ఉంది. అసలు ఈ ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి. ఎంత టార్చర్గా ఉందంటే అది మనిషిని మాత్రమే ఇలా ఉన్నాను. మనసంతా బాధగానే ఉంది. నేను రిలీవ్ అవ్వకుండానే ఇంకొక ఆవిడ వచ్చి నా ప్లేస్లో జాయిన్ అయిపోయారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు ఇంత శిక్ష వేసినా పర్వాలేదు. ఏ తప్పు చేయకుండా అధికారులందరూ కూడా ఎమ్మెల్యే చెప్పిందే విని దారుణంగా నా పట్ల ప్రవర్తిస్తున్నారు. దీన్ని నేను సహించలేకపోతున్నాను. నాకు ఏదైనా జరిగినా, నా కుటుంబానికి ఏదైనా జరిగినా వీళ్ళందరే కారణం. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఊకదంపుడు ఉపన్యాసాలు మారి మహిళలకు రక్షణ కల్పిస్తాం, అండగా ఉంటామని చెప్పి ప్రకటనలుగా పరిమితం అవుతున్నారు. ఈరోజు గారా కేజీవీ ప్రిన్సిపల్ని బండ బూతులు తిడుతూ ఒక నాయకుడు మాట్లాడాడు. దానికి వత్తాసు పలుకుతూ ఎమ్మెల్యే కూడా తిడితే భరించాలమ్మా అని చెప్పి ఆయన చెప్పారని చెప్పి మాకు తెలిసింది. అలాగే ఇతర పొందూరు కేజీబీ ప్రిన్సిపల్కి సంబంధించి కూడా మన కూన రవికుమార్ గారు ఆఫీసుకి పిలిపించి దూషించారని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది. ఈ రకంగా మహిళా ఉద్యోగుల పట్ల గౌరవించకుండా సమస్యలు ఏమైనా ఉంటే సానుకూలంగా స్పందించి పరిష్కరించాల్సినటువంటి మీరు చట్టసభల్లో ఉండే మేధావులు లాంటి మీరు ఈ రకంగా తప్పుడు పద్ధతులకు పాల్పడుతూ ఉద్యోగుల మీద బెదిరింపు ధోరణితో వ్యవహరించడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ తప్పు చేయని నా పైన ఇంత దారుణమైన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. మహిళా ప్రిన్సిపల్ ఎమ్మెల్యే వేధిస్తున్నట్టుగా తెలిపింది. లైంగికంగా వేధిస్తున్న కామాంధ టీడీపీ ఎమ్మెల్యేలు అంటూ పేర్కొంది. ఉద్యోగులకు కాల్ చేసి మాట వినకపోతే ట్రాన్స్ఫర్ చేయిస్తానంటూ బెదిరిస్తున్నారని ట్వీట్లో తెలిపింది వైసీపీ.